బ్యాక్ టు ఎపిక్ సష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు దాని తర్వాత బ్రహ్మదేవుడి కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే మామూలుగా చిన్న పిల్లలకి రోగాలు వస్తాయి. స్కందాపస్మర పుట్న అనే వీరిద్దరి వల్ల చిన్న పిల్లలకు రోగాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోగాలు వచ్చిన సమయంలో కుమారస్వామిని పూజిస్తే రోగాలు తగ్గిపోతాయి అని నమ్ముతారు. అయితే ఒకసారి తన తల్లి అంటే స్వాహాదేవి కుమారస్వామి వద్దకు వస్తుంది. అగ్నిదేవుని ఎంత ప్రేమించినా అగ్నిదేవుడు తనని పట్టించుకోవటం లేదు అని చెబుతుంది. దాన్ని చూసి కుమారస్వామి ఆమెకు ఒక వరం ఇస్తారు. అదేంటి అంటే ఎప్పుడు అగ్నిదేవుడిని తలుచుకున్నా తన పేరు తలుచుకుంటారు. అంటే స్వాహ. యజ్ఞం చేసేటప్పుడు కూడా మనం అందుకే స్వాహ అని అంటామన్నమాట. ఇదంతా చెప్పేస్తారు మార్కండేయులు. ఇంతలో కృష్ణుడు సత్యభామాదేవిని తీసుకొని పాండవుల వద్దకు వస్తారు. సత్యభామాదేవి ద్రౌపదిని అడుగుతుంది, ఇంతమంది బ్రాహ్మణులను 5 మంది భర్తలను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఏదైనా మందు పెడుతున్నావా అని అడుగుతుంది. దాంతో ద్రౌపదికి చాలా కోపం వస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.